యోనాతాను మరియు దావీదు యొక్క మంచి వైఖరులు. మనము మొదటి సమూయేలు 18వ అధ్యాయములో సౌలు కుమారుడైన యోనాతాను దావీదు పట్ల కలిగి ఉన్న చక్కని వైఖరిని గురించి చదువుతాము. యోనాతాను నిశ్చయముగా దావీదు కంటే పెద్దవాడై ఉన్నాడు మరియు సింహాసనమునకు వారసుడై ఉన్నాడు. అటువంటి గొప్ప స్థాయిలో ఉన్న యోనాతాను ఇశ్రాయేలీలో పేరు పొందిన దావీదును ద్వేషించి ఉండవచ్చును మరియు అతనికి అభ్యంతరముగా ఉండవచ్చును. కానీ దానికి బదులుగా దావీదు విషయంలో అతని హృదయములో ప్రేమ మరియు గౌరవము ఉన్నట్లు చూచుచున్నాము. ఇది యోనాతాను తన వ్యక్తిగత అభివృద్ధి కంటే దేవుని మహిమను గుర్చి మరియు ఇశ్రాయేలు యొక్క మేలును గుర్చి ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడని తెలియజేయుచున్నది. అందువలన తన తండ్రికి వచ్చిన అసూయ అనే తెగులు అతనికి రాలేదు. అతని హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను తన రాచవస్త్రమును, తన కత్తిని, తన విల్లును తీసి దావీదునకు ఇచ్చెను. ఆ విధముగా ఇచ్చుటను బట్టి ఇలాగున చెప్పుచున్నాడు: దావీదు, ఇవి నీకిచ్చుట ద్వారా సింహాసనమునకు నీవే నిజమైన వారసుడవని తెలియజేయుచున్నాను. నీకు వ్యతిరేకముగా కత్తి మరియు విల్లుతో నేను నీతో పోరాడును. నాకు నేనుగా నీకు లోబడెదను. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 4వ వచనము గమనించండి. యోనాతాను ఎంత మంచి యవనస్తుడు! మొదటి సమూయేలు 14వ అధ్యాయములో ఫిలిస్తీయులను జయించుట ద్వారా దావీదు యందు తన విశ్వాసమును గురించి చదువుచున్నాము. మరియు ఇక్కడ అసూయ నుండి పూర్తిగా స్వతంత్రుడై ఉండుటను మరియు దేవుని చేత అభిషేకము పొందిన వారిని వివేచించగలుగుటను మనము చూచుచున్నాము. ఒక యవ్వన సహోదరుని మీద దేవుని యొక్క అభిషేకమును పెద్ద సహోదరుడు గుర్తించి మరియు తన పరిచర్యను అతడు నడుపునట్లు అనుమతించుట ఎంతో అద్భుతకరమైనది. అటువంటి మంచి మాదిరిని బర్నబాలో కూడా చూచెదము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనములో దేవుడు బర్నబాను మరియు పౌలును పిలిచినట్లుగా చదివేదము. బర్నబా పౌలు కంటే అనుభవంలోను మరియు వయస్సులోను పెద్దవాడు కనుక అతనికి పేరు మొదట ఉండుట సహజమే. కానీ అతి త్వరలో వారు పౌలు మరియు బర్నబాగా మారెను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనము గమనించండి. ఎందువలన తన యవ్వన సహోదరుడైన పౌలుకు తనకంటే ఎక్కువ అభిషేకము కలదని చూచి దయగలవాడే తనకు తానుగా వెనుకకు తగ్గాను. యోనాతాను మరియు బర్నబా వలె తన స్వంతమును కోరక ఎటువంటి అసూయ లేకుండా దానికి బదులుగా దేవుని మహిమను మాత్రమే కోరి మరియు తమ కంటే ఎక్కువ అభిషేకము కలిగిన యవ్వన సహోదరులకు సహాయపడుటకు వేగిరపడిన ఎడల భూమి మీద యేసుక్రీస్తు సంఘము ఎంతో శ్రద్ధ కలిగి ప్రభావితము కలుగచేసి ఉండేది. సౌలు తన దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉన్నప్పుడు దావీదు అతని ప్రాణము తీయకుండా విడిచిపెట్టిన దయావైఖరి మనము మొదటి సమూయేలు 24వ అధ్యాయము 4-5 వచనములలో చూస్తాము. కావాలనుకుంటే అతనిని చంపగలిగి ఉండేవాడినని చూపించటానికి సౌలు వస్త్రములో ఒక చిన్న ముక్కను కోసినందుకే దావీదు మనస్సాక్షి అతన్ని ఒప్పింపచేసెను. ఇది వినినప్పుడు సౌలు కన్నీరు విడిచినప్పటికీ అతడు ఇంటికి తిరిగి వెళ్లి కొంతకాలము తరువాత దావీదును మరలా వేటాడడము మొదలుపెట్టెను. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 2వ వచనము గమనించండి. అసూయ, కోపము, ద్వేషము అను వాటితో మనము నిర్దాక్షిణ్యముగా వ్యవహరించకపోతే అవి సముద్ర తరంగముల వలె మరలా వచ్చే అవకాశము ఉంది. మనము మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో కొన్ని ఆసక్తికరమైన విషయములను చూస్తాము. దావీదు ఒక క్లిష్ట పరిస్థితిలో తనను తాను కనుగొనెను. అతడు అతని మనుషులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకులు వచ్చి అతని మనుషుల కుటుంబాలుంటున్న పట్టణమును నాశనము చేసి ఆ కుటుంబ సభ్యులను చెరపట్టుకుని పోయిరి. పరిస్థితి ఎంత ఘోరంగా ఉండెనంటే మనుషులందరూ ఏడవడము మొదలుపెట్టి తమ సమస్యలకు దావీదును నిందించటము మొదలుపెట్టారు. రాళ్లు రూవి అతన్ని చంపుదామనుకొనిరి. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు మనము ఈ చక్కటి మాటలను చదువుతాము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనము. మన స్నేహితులు సహితము మనలను వ్యతిరేకించినప్పుడు అనుసరించుటకు దావీదు ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు. దావీదు మరలా దేవుని వెతకగా అమాలేకీయులను వెంటాడమని
అతడు సమస్తమును తిరిగి తెచ్చుకొనమని ప్రభువు అతనితో చెప్పెను. 1 సమూయేలు 30:8 గమనించండి. కాని ఈ అమాలేకీయులను కనుగొనుటకు ఏ దిక్కులో వెళ్ళవలెనో దావీదుకు తెలియదు. దేవుడు అతని వారి యొద్దకు ఎలా నడిపించునో చూచుట అద్భుతకరము. ఒక చనిపోయే అపరిచితునికి చేసిన సామాన్యమైన మంచి క్రియ ద్వారా దేవుడు అతని నడిపించెను. ఎడారిలో మూర్ఛపోయి దావీదు మరణించిన స్థితిలో ఉన్న ఒక ఐగుప్తీయుని దావీదు అతని మనుషులు చూచిరి. వారు అతనిని పట్టించుకొని అతడు తినుటకు త్రాగుటకు ఇచ్చారు. అతడు కోలుకొనినప్పుడు అతడు రోగగ్రస్తుడగుట చేత అతనిని అమాలేకీయులు ఎడారిలో విడిచిపెట్టిరని అతను కనుగొనెను. 1 సమూయేలు 30:11, 12, 13 గమనించండి. దావీదును అమాలేకీయుల యొద్దకు నడిపించినది ఇతడే. మనము అపరిచితుల ఎడల దయ చూపించినప్పుడు దేవుడు మనకు ఏ విధముగా ప్రతిఫలాన్ని ఇస్తాడో ఇది మనకు నేర్పిస్తుంది. ఆ విధముగా దావీదు అమాలేకీయులను కనుగొని వారిని ఓడించెను. అమాలేకీయులు దోచుకున్న వాటిని సమస్తమును దావీదు రక్షించెనని అక్కడ 3 సార్లు రాయబడింది. ప్రియ స్నేహితులారా, సాతాను మన నుండి దోచుకున్న వాటన్నిటి నుండి యేసు రక్షించుటకు ఇది చక్కటి ప్రతీకగా ఉన్నది. యుద్ధము అయిపోయిన తరువాత దావీదు పాళెమునకు తిరిగి వచ్చినప్పుడు దావీదుతో పాటు యుద్ధము చేయడానికి బాగా అలసిపోయిన 200 మంది దావీదు సామాన్లను చూచుకొనుటకు అక్కడనే నిలిచిపోయిరి. దావీదుతో కూడా వెళ్లిన వారిలో పనికి మారిన వారైన కొందరు పోరాడని వారితో యుద్ధపు దోపు సొమ్మును పంచుకొనమని వారు చెప్పారు. కాని ఇక్కడ దావీదు విశాల హృదయాన్ని చూస్తాము. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని దావీదు చెప్పెను. ఆనాటి నుండి అది ఇశ్రాయేలులో ఒక నియమముగా మారెను. ప్రియ స్నేహితులారా, మనము కూడా యోనాతాను మరియు దావీదుల లాంటి మంచి వైఖరులను అనుసరించదము. ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.